ఓకే, ఫ్రెంచ్ ఫ్రైస్ పకోడాకి కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ సిద్ధంగా ఉన్నాయి. ఓకే, సో ఇది మనకు డీప్ ఫ్రై ఐటెం. సో ముందుగా మనం ఆయిల్ వేడి పెట్టేసుకుందాం. అలాగే ఇది కొంచెం మనకు హెవీగా ఉంటుంది కాబట్టి అప్పుడప్పుడు తీసుకుంటేనే బాగుంటుంది. ఎందుకంటే మనకు ఫ్రెంచ్ ఫ్రైస్లోనే కొద్దిగా అది హెవీగా ఉంటుంది కదా, బంగాళదుంపలో కొంచెం స్టార్చ్ ఉంటుంది, కొద్దిగా డీప్ ఫ్రై కూడా ఉంటుంది. కాబట్టి పిల్లల వరకు అయితే పర్లేదు, పెద్దలు తీసుకోవాలనుకుంటే ఎప్పుడో ఒకటి అరా తీసుకుంటే బాగుంటుంది. అంటే టేస్ట్ ఎలా ఉంటుందో కొంచెం చూసుకుంటే సరిపోతుంది. సో కొంచెం ఎదుగుతున్న ఏజ్ కాబట్టి పిల్లలు తిన్నా వాళ్ళకి బ్యాలెన్స్ అవుతుంది అనమాట. సో ఇలాంటి కొన్ని రకాల డిష్లు ఏంటంటే అందరూ హ్యాపీగా తినేసేయచ్చు, కొన్ని చూసి తినాలి. కొంచెం మనకు ఆ ఫ్లేవర్స్ కొద్దిగా ఆ టేస్ట్లు కానీ లేకుంటే డిఫరెంట్గా మనకు కొన్ని డిష్లు కావాలనుకున్నప్పుడు ఇలాంటి చిన్న మనం ఎక్స్పెరిమెంట్లు అనేది చేసుకోవచ్చు. బేసిక్ ఏంటంటే మనకు ముందుగానే ఈ బంగాళాదుంపని తొక్క తీసేసి కొంచెం పెద్ద సైజ్ బంగాళాదుంపలు తీసుకోవాల్సి ఉంటుంది. మనం ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ లాంటివి చేసుకోవచ్చు. ఎందుకంటే చిన్నదైనా పర్లేదు, ఎందుకంటే ఇక్కడ మనం పకోడీ చేస్తున్నాం కాబట్టి వాటిని బాగా పీల్ చేసేసి ఎడ్జెస్ కొంచెం పోతుంది, దాంతో మనం వేరే డిష్ ఏదైనా ప్లాన్ చేసుకోవచ్చు. తర్వాత కొద్దిగా నీళ్ళల్లో ఉప్పు వేసేసి ఈ ముక్కల్ని మనం దాంట్లో వేసేసి అలాగే పెట్టేసి కాసేపు ఆ తర్వాత తీసేసి ఒక పొడి క్లాత్ పైన కానీ లేకపోతే టిష్యూ పేపర్ పైన కానీ వేసేసి కొంచెం ఆ తడి అనేది లేకుండా తుడిచేసుకుంటే అవి కొంచెం మనకు ఎక్స్ట్రాగా క్రిస్పీగా వస్తాయి, టేస్టీగా కూడా ఉంటాయి అన్నమాట. అంటే కొన్ని రకాల డిష్లు తయారు చేసుకునేటప్పుడు కొద్దిమంది అంటే వెంటనే అలా కట్ చేసి డీప్ ఫ్రైలో వేస్తుంటారు. దానివల్ల ఎక్కువ టైం తీసుకుంటుంది వేగడానికి, ప్లస్ దాంట్లో స్టార్చ్ అనేది అలాగే ఆ పైన కొంచెం కోటింగ్లా ఉండేసి వేగడానికి ఎక్కువ టైమే ఒక్కటే కాదు, తర్వాత కూడా మనం బయటికి తీసిన తర్వాత మెత్తబడిపోతూ ఉంటుంది అనమాట. సో ఇవన్నీ కూడా చిన్నగా రిలేటెడ్ ఉంటాయన్నమాట. కాబట్టి మనం కట్ చేసిన తర్వాత వాటిని కాసేపు నీళ్ళలో వేస్తే, కొంచెం ఉప్పు నీళ్ళలో వేసిందంటే కొంచెం ఆ లైట్ ఆ టేస్ట్ అనేది తెలుస్తుంది అనమాట. సో ఈ మధ్య మనకు మార్కెట్లో కూడా ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ ఆ ప్రెషర్స్ కూడా దొరుకుతున్నాయి. సో అది తెచ్చి చేసుకున్నా పర్లేదు, లేకపోతే కొంచెం పెద్ద నైఫ్ ఉంటే ఈజీగా అలవాటు ఉన్న వాళ్ళు ఈజీగా కట్ చేసుకొని పెట్టుకుంటూ ఉంటారనమాట. దాని మీద మామూలుగా మనం రెస్టారెంట్లో చేసుకున్నట్టుగానే సాల్ట్ అండ్ పెప్పరే కాకుండా మనకు నచ్చిన చాట్ మసాలా, ఆమ్చూర్ పొడి, వేయించిన జీలకర్ర పొడి, సో ఇలా రకరకాల పొడులు కూడా మనం చల్లుకుంటూ ఉంటే బాగుంటుంది. వాటిపైన మన ఇండియన్ ఫ్లేవర్స్లో అయినటువంటి కొంచెం ఈ కరివేపాకు పొడి చేసుకుంటాం, మనకు నల్ల కారం చేసుకుంటాం, అలాగే వెల్లుల్లి కారం చేసుకుంటూ ఉంటాం కదా. సో అలాంటివి కూడా మనం డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత బయటికి తీస్తాం కదా, కొంచెం వేడి మీద అవి చల్లేసుకొని కొంచెం అలా మిక్స్ చేసామనుకోండి, డిఫరెంట్ ఫ్లేవర్స్ అన్నీ కూడా మనం ఇంట్లోనే హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఓకే, సో మెయిన్గా ఏంటంటే ఉన్న డిష్ని ఇది కొంచెం మనకు తగ్గట్టుగా మన ఫ్లేవర్స్ తగ్గట్టుగా కన్వర్ట్ చేసేసుకోవచ్చు అనమాట. జనరల్గా మనం ఇంట్లో అందరు కూడా సాంబార్ మసాలా అంటే పొడి కానీ లేకుంటే రసం పొడులు కూడా పెట్టుకుంటూ ఉంటారు. సో ఆ పొడులు కూడా చల్లుకుంటే మీకు డిఫరెంట్ టేస్ట్లో అంటే కొంచెం ఆ సాంబార్ ఫ్లేవర్ అనేది ఈ ఫ్రెంచ్ ఫ్రైస్లో తెలుస్తూ సూపర్గా ఉంటుంది. చిప్స్ పైన కూడా చల్లుకోవచ్చు, ఇలా ఫ్రెంచ్ ఫ్రైస్ పైన కూడా మనం అలా చల్లుకుంటే రకరకాల టేస్ట్లు అనమాట మనకి. సో ఇంట్లో ఉన్న ఆ ఫ్లేవర్ లోపల మనకు తెలుస్తూ ఉంటుంది, బంగాళదుంపది పైన జస్ట్ అలా నోట్లో పెట్టుకోగానే ఆ ఫ్లేవర్ తెలుస్తుంటారు. రసం అంటే రసం పొడి, లేకపోతే సాంబార్ పొడి వేసుకుంటే ఆ సాంబార్ పొడి, లేకపోతే ఇందాక నేను చెప్పినట్టు రకరకాల కార పొడులు మనం తయారు చేసుకుంటాం, అన్నీ కూడా దీంట్లో హ్యాపీగా వాడుకోవచ్చు. సో ఆయిల్ అనేది కొంచెం తక్కువగా పట్టాలి ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ కనుక్కున్నప్పుడు హాఫ్ బాయిల్ చేసుకోవచ్చు మనం ముందుగా. ఓకే, హాఫ్ బాయిల్ చేసుకుని ఆ తర్వాత ఫ్రై చేసుకుంటే నూనెలో ఎక్కువగా వేగాల్సిన అవసరం ఉండదన్నమాట. ఓకే, సో ఆయిల్ అనేది రెడీ అయిపోయింది. సో బంగాళదుంప వేస్ట్ కాకుండా నేను మొత్తంగా కట్ చేశాను. ఎవరైనా గెస్ట్లు కానీ అలా మనకి ఇంటికి వచ్చినప్పుడు ఈవెన్ సైజులో ఉండాలనుకుంటే ఎడ్జెస్ అనేది తీసేసి మనం ఒకే సైజులో అన్ని ముక్కలు కూడా కట్ చేసుకోవచ్చు. దానివల్ల ఏంటంటే పక్కన ఎక్స్ట్రాగా తీసేసిన దాంట్లోంచి మనం ఉడికిచ్చేసి కట్లెట్స్ కానీ లేకపోతే బుల్లెట్స్ కానీ కోఫ్తాలు కానీ కూడా తయారు చేసుకోవచ్చు. ఓకే, వర్షాలు పడుతుంటే ఇలాంటి డిష్లు చేస్తే అలా క్షణాల్లో ఎగిరిపోతాయి, కంప్లీట్ అయిపోతాయి కూడా.
ఓకే, సో ఇక్కడ వేగుతూ ఉంటాయి. ఈలోగా మనం పకోడా అనుకున్నాం కదా, జస్ట్ లైక్ కొంచెం బజ్జీల పిండిలా కలిపేసుకొని వేసుకుంటాం. శనగపిండి, కొద్దిగా క్రిస్పీగా రావడానికి బియ్యపిండి, ఇది లేకపోతే కొంచెం కార్న్ఫ్లోర్ కూడా వేసుకోవచ్చు. కొద్దిగా వాము, అంటే హెవీగా డిష్లు మనం ఏది చేసుకున్నాం, మన ఇండియన్ మసాలాలో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే మనం చేసుకునే వంటల్లోనే జీలకర్ర, సోంపు, వాము ఇలాంటివి వాడుతూ ఉంటాం. అది హెవీగా ఉన్న డిష్ను తొందరగా అరగడానికి ఇవన్నీ కూడా దినుసులు మనకు బాగా హెల్ప్ చేస్తాయి అన్నమాట. కొద్దిగా రబ్ చేసేస్తే ఆ ఫ్లేవర్ అనేది మనకు ఎక్కువగా బయటకు వస్తుంది. అలాగే దీంట్లో కొద్దిగా ధనియాల పొడి బ్యాటర్లోనే వేసుకుంటున్నాం, కొంచెం కొంచెం. కొద్దిగా వేయించిన జీలకర్ర పొడి, అలాగే కొంచెం పసుపు, కొద్దిగా కారం, అలాగే సరిపడా ఉప్పు. సో ఇదంతా ఒక బ్యాటర్ లాగా, మామూలుగా మనం బజ్జీల పిండి చేసుకుంటాం కదా, సో అలా నీళ్లు పోసేసుకొని మనం కలిపేసి పెట్టేసుకోవాలి. కొద్దిగా మసాలా ఫ్లేవర్ ఇంకొంచెం రావాలనుకుంటే ఒక పావు టీ స్పూన్ అంత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే ఇంకొంచెం డిఫరెంట్ టేస్ట్ అనేది వస్తుంది. అది చాయిస్. వాటర్ వేసేసుకొని సో ఒకసారి కొంచెం గట్టిగా ఉన్నప్పుడే మనం దీన్ని ఉండలు లేకుండా కలిపేసి ఆ తర్వాత మనకు కావాల్సిన థిక్నింగ్ అనేది చూసుకోవాలి. ఉండలు ఉండగానే వాటర్ ఎక్కువ వేస్తే ఆ ఉండల్ని మనం తీసేయడం చాలా కష్టం అవుతుంది. ఇది కాసేపు పక్కన పెట్టేసి ఓకే, సో ఇక్కడ మనకు ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా రెడీ అయిపోయాయి. కొంచెం క్రిస్పీగా కావాలి మనకు, కాబట్టి ఎప్పుడైనా ఫ్రెంచ్ ఫ్రైస్ చేసేటప్పుడు కొంచెం స్లో ఫ్లేమ్లో పెట్టేసి చేసుకుంటే ఆ లోపల వరకు కూడా బాగా మగ్గుతుంది బంగాళదుంప అనేది. సో పైన కొద్దిగా ఆ క్రిస్పీనెస్ అనేది వస్తుంది. ఇంకొంచెం ఎక్స్ట్రా కావాలి మనకు ఆ ఫ్రెంచ్ ఫ్రైస్లో అనుకున్నప్పుడు మనం దీంట్లో ఆయిల్లో వేసే ముందే కొద్దిగా కార్న్ఫ్లోర్ని పైన కొద్దిగా అలా స్ప్రింకిల్ చేసేసి అన్నీ ఒకసారి అలా బాగా కలిపేస్తే పైన ఒక లేయర్లా వస్తుంది. డీప్ ఫ్రై చేసేటప్పుడు మంచి క్రంచినెస్ అనేది వస్తుంది. ఓకే, సో చిప్స్ కానీ ఫ్రెంచ్ ఫ్రైస్ కానీ చేస్తుంటే మొత్తం వీధి వీధంతా స్మెల్ స్ప్రెడ్ అవుతుంది. ఎందుకంటే దానికి ఉన్న స్పెషాలిటీ అదనమాట స్మెల్. ఓకే, సో ఇవి తీసేస్తున్నాను, ఎందుకంటే మళ్ళీ సెకండ్ ప్రాసెస్ కూడా ఉంది. 3/4 వంతు మనకిది ఫ్రై అయితే సరిపోతుంది, రైట్? సో నెక్స్ట్ వీటిని మనం రెడీ చేసి పెట్టుకున్న బ్యాటర్లో వేసుకోవాలి. ఒకసారి ఫుల్గా అలా కోటింగ్లా వచ్చేసేయాలి మొత్తం. ఓకే, సో ఇప్పుడు ఒక్కొక్కటిగా మళ్ళీ వేసేసుకొని మనం దీన్ని డీప్ ఫ్రై చేసేసుకోవాలి. సో ముందే చెప్పాను కదా, ఇది కొంచెం మనకు హెవీ అవుతుంది తీసుకునేటప్పుడు. కొంచెం జాగ్రత్తగా చూసుకొని ఎవరు తీసుకోవచ్చు ఎవరు తీసుకోకూడదు అనేది తెలుసుకొని తింటే బాగుంటుంది. అప్పుడప్పుడు కొన్ని రకాల డిష్లు ఏంటంటే మనం కొంచెం ఫుడ్ టేస్ట్లో చేయడానికి లేకపోతే కొంచెం డిఫరెంట్గా ఉండడానికి కూడా కొన్ని ట్రై చేస్తూ ఉంటాం అన్నమాట. దాంట్లో
ఇది హెల్దీగా ఉందా అనేది కొన్ని విషయాలలో మనం కొన్ని డిష్లలో ఆలోచించకూడదు. ఒక డిఫరెంట్ మనం డిష్ని టేస్ట్ చేసామని ఫీల్ కావాలి. ఓకే, సో వీటిని కొద్దిసేపు అలా వదిలేసి మనం కాసేపు అయిన తర్వాత టర్న్ చేసుకుందాం. అంటే అన్ని వైపులా వేగేటట్టుగా మనం అలా టర్న్ చేస్తూ వేయించేసుకుంటే మనకు ఫ్రెంచ్ ఫ్రైస్ పకోడా రెడీ అయిపోయింది. అంటే వేసిన వెంటనే చేస్తే దానిపైన ఆ కోటింగ్ అంతా కూడా వెళ్ళిపోతుంది అనమాట. సో అలా మనకు మంచి కలర్ వచ్చిన తర్వాత తీసేసి మనకు నచ్చిన సాస్తో సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది. ఓకే, సో ఇక్కడ మన పకోడా కూడా రెడీ అయిపోయింది. సో దీన్ని మనం డిష్ అవుట్ చేసుకుందాం. సో నెక్స్ట్ వీటిపైన కొద్దిగా చాట్ మసాలా, కొంచెం చట్పట లేదా ఆమ్చూర్ కూడా వేసుకోవచ్చు. ఓకే, సో వేడివేడిగా ఫ్రెంచ్ ఫ్రైస్ పకోడా రెడీ అయిపోయింది. దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే దీని తయారీ విధానం మీకోసం మరోసారి. ఫ్రెంచ్ ఫ్రైస్ పకోడా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బంగాళాదుంప ముక్కలు, వాము, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, చాట్ మసాలా, ఉప్పు, శనగపిండి, బియ్యపిండి, నూనె. ఫ్రెంచ్ ఫ్రైస్ పకోడా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి నూనె వేడి చేసుకోవాలి. ఆపై దీనిలో సన్నగా పొడుగ్గా తరుక్కున్న బంగాళాదుంప ముక్కలు వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో శనగపిండి, బియ్యపిండి, వాము, ధనియాల పొడి, వేయించిన జీలకర్ర పొడి, పసుపు, కారం, సరిపడా ఉప్పు వేసి ఒకసారి కలుపుకొని అందులో సరిపడా నీళ్లు పోసుకొని జారుడుగా కలుపుకొని అందులో డీప్ ఫ్రై చేసుకున్న బంగాళాదుంప ముక్కలు వేసి పిండిని పట్టించి మళ్ళీ వేడి నూనెలో వేసి ఫ్రై చేసుకోవాలి. ఆపై సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని పైనుండి చాట్ మసాలా చల్లి సర్వ్ చేసుకుంటే ఫ్రెంచ్ ఫ్రైస్ పకోడా రెడీ.